అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఆంధ్రప్రదేశ్‌లో బీపీసీఎల్ ఏర్పాటు చేయబోతున్నటువంటి రిఫైనరీలో అరామ్కో సౌదీ అరేబియాకి చెందినటువంటి పెట్రోలియం జైంట్ భాగస్వామ్యం తీసుకోవడానికి అంగీకరించింది. ఇటీవల అంటే 3 రోజుల క్రితం సౌదీ అరేబియా పర్యటనకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్లారు. అదే సమయంలో పహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దుశ్చర్య వలన అర్ధంతరంగా ఆ పర్యటనని కుదిరించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ అక్కడ జరిగినటువంటి చర్చల సారాంశం భారత్, సౌదీ అరేబియా డెవలప్‌మెంట్స్‌కి సంబంధించి, ముఖ్యంగా వాణిజ్యాభివృద్ధికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా అరామ్కో సంస్థ దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించుకుంది. గతంలోనే 2 రిఫైనరీలని దేశంలో ప్రారంభించాలి మన దేశంలో అనేటువంటి అగ్రిమెంట్ 2 దేశాల మధ్య జరిగింది. అయితే వివిధ కారణాల వలన ఇవి ఎగ్జిక్యూట్ కాలేదు. ఫైనల్‌గా ఆంధ్రప్రదేశ్ తీరంలో నెల్లూరు ప్రాంతంలో పెడుతున్నటువంటి బీపీసీఎల్ రిఫైనరీలో 26% వాటా తీసుకోవడానికి అరామ్కో అంగీకరించినట్టుగా సమాచారం వస్తుంది. ప్రధానమంత్రి అఫీషియల్‌గా ఈ నిర్ణయాన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఆయన పర్యటన సందర్భంగా ముఖ్యంగా అరామ్కో సంస్థ ఏంటి, దాని కథ కమామిషి ఏంటో ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. అరామ్కో అనేది సౌదీ అరేబియాకి చెందినటువంటి పెట్రోలియం జైంట్. ప్రపంచంలోనే 4 అతిపెద్ద కంపెనీల్లో ఒకటిగా దీన్ని పరిగణిస్తారు. దాదాపు $1.88 ట్రిలియన్ బిజినెస్ చేసేటువంటి సంస్థ ఇది. అంటే దాదాపుగా 2 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ ఈ సంస్థ చేతిలో ఉంది. సో గతంలో 2 దేశాల మధ్య ఒప్పందాలు జరిగినాయి. ఆ ఒప్పందాల్లో భాగంగా అరామ్కో బీపీసీఎల్ అలానే ఓఎన్జీసీ ఈ 2 సంస్థలతో కలిసి మన దేశంలో ఉన్నటువంటి ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఈ 2 సంస్థలతో కలిసి ఇక్కడ ఒక 2 రిఫైనరీలు ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసింది. అయితే అనూహ్యంగా ఆ ప్రపోజల్ వెనక్కి వెళ్ళిపోయింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ల్యాండ్ ఎక్విజిషన్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్. సో ఒక పెట్రోలియం రిఫైనరీ హబ్ని డెవలప్ చేయాలని చెప్పని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం సౌదీ అరేబియాకి చెందినటువంటి అరామ్కోతో ఒప్పందం చేసుకుంది. కానీ అది ఎగ్జిక్యూట్ కాకుండానే ఆగిపోయింది. అది మహారాష్ట్రలో అనుకున్న రత్నగిరి జిల్లాలో ఆ లొకేషన్ కూడా డిసైడ్ చేశారు. కానీ ఫైనల్గా అది ఆగిపోవడం ఇప్పుడు కూటమి ప్రభుత్వం 3వ అధికారంలో కేంద్రంలో వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా బీపీసీఎల్ రిఫైనరీని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నెల్లూరు జిల్లా తీరంలో పెట్టాలని డిసైడ్ చేశారు. ఈ నెల్లూరు తీరంలో ఏర్పాటయ్యేటువంటి బీపీసీఎల్ రిఫైనరీలో 26% వాటాను తీసుకోవడానికి ఈ సంస్థ అంగీకరించింది అరామ్కో. అంటే దాదాపుగా 18,000 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఎందుకంటే ఆల్రెడీ ఈ ప్లాంట్కి సంబంధించి ఒక సైజు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. 80,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో బీపీసీఎల్ ఫ్యాక్టరీ రిఫైనరీ నెల్లూరు జిల్లా తీరంలో స్టార్ట్ కాబోతుంది. సో అందులో 26% వాటాని అరామ్కో తీసుకోవడానికి అంగీకరించింది. మరొక రిఫైనరీని గుజరాత్లో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో పెట్టబోతున్నారు. అందులో కూడా 26% వాటా తీసుకునేటువంటి అవకాశం ఉంది. సో బీపీసీఎల్కి ఇప్పుడు చూస్తే కనుక దేశవ్యాప్తంగా బీపీసీఎల్ పరిధిలో ఉన్నటువంటి రిఫైనరీలు కేవలం 3 మాత్రమే ఉన్నాయి. ఈ 3 రిఫైనరీలకి పోటీగా ఇప్పుడు 4వ రిఫైనరీ కూడా తయారు కాబోతుంది. బీపీసీఎల్ చరిత్ర చూస్తే పబ్లిక్ రంగ సంస్థ. ఇది చాలా ముఖ్యమైనటువంటి సంస్థ. 1977 నుంచి కూడా దేశంలో సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థ. సో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి అవకాశాలని పరిశీలనలోకి తీసుకొని చూస్తే కనుక దీన్ని విస్తరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే బీపీసీఎల్ ట్రాక్ రికార్డ్ని దృష్టిలో పెట్టుకొని అర్జెంటుగా భారతదేశం 2 చోట్ల ప్లాంట్లు అనుకున్నారు. అయితే దాన్ని ఒక చోటగా కుదించింది. బీపీసీఎల్ ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా తూర్పు తీరంలో, ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొచ్చిలో ఒక రిఫైనరీ ఉంది. వెస్ట్ కోస్ట్లోనేమో ముంబై రిఫైనరీ వెస్ట్ కోస్ట్లో ఉంది. సదరన్ రిఫైనరీ వచ్చేసి కొచ్చిలో ఉంది. ఇది కేరళ, ఇది మహారాష్ట్ర. అలానే ఉత్తరాదిలో చూస్తే కనుక బీనా రిఫైనరీ, ఇది ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రిఫైనరీ ఇది. సో 3 దిక్కుల 3 రిఫైనరీలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ అంటే దక్షిణాది తూర్పు తీరంలో ఇప్పటివరకు బీపీసీఎల్కి రిఫైనరీ లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ని దానికి తగిన స్థానంగా ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ హామీల నేపథ్యంలో బీపీసీఎల్ రిఫైనరీని ఏపీ కేటాయించాలని డిసైడ్ చేసింది. సో దానిలో అరామ్కో భాగస్వామ్యం ఖరారైంది కాబట్టి ఇక ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి పనులు మరింత వేగవంతం అవుతాయి. వీలైనంత తొందరలోనే ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూషన్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉంది. సో దానికి తగ్గట్టుగా బీపీసీఎల్కి ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఈ అలైన్మెంట్కి సంబంధించి ఈ 2 సంస్థల మధ్య జరగబోయేటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన ప్రధానమంత్రి పర్యటన సమయంలో ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే అరామ్కో తమ ఆమోదాన్ని తెలిపినట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది కాబట్టి మే 2వ తేదీన జరిగేటువంటి పర్యటనలో
ఈ ప్రకటన ఉండే అవకాశం ఉందనేటువంటి అంచనాలు కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.